నాన్న పులి కథ. ఒక పచ్చని కొండల నడుమ ఉన్న ప్రశాంతమైన గ్రామంలో షెపర్డ్స్ ప్రతి ఉదయం గొర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లి సాయంత్రానికి ఇంటికి తీసుకురావడం వారి దినచర్యగా మారింది. వారి మధ్య బీరయ్య అనే కష్టపడి పనిచేసే గొర్రెల కాపరి మరియు అతనియైన కొడుకు రవి ఉన్నారు. ఒకరోజు రవి తన తండ్రిని అడిగాడు, నాన్నా, నేను కూడా నీతో అడవికి రావచ్చా? తండ్రి నో అన్నారు. కాదు బాబూ, అడవి ఆటలు ఆడే స్థలం కాదు. కాని రవి వదలకుండా అల్లరి చేసి చివరకు తండ్రి ఒప్పుకున్నారు. అడవికి చేరుకున్న వెంటనే రవి పొడవైన చెట్లను, మృదువైన గాలిని మరియు విస్తృతంగా ఉన్న పచ్చని పొలాలను చూసి ఆనందించాడు. ఈ చెట్టు కింద కూర్చుని గొర్రెలను చూడవయ్యా, నేను కొద్దిసేపు అటు వెళ్లి వస్తాను, తండ్రి అన్నాడు. కొంతసేపటి తర్వాత రవికి విసుగు వేసింది. అతనికి ఒకేన ఆలోచన వచ్చింది. పులి పులి కాపాడండి అంటూ అరవసాగాడు. గట్టిగా అరుపులు విని దగ్గర్లో ఉన్న షెపర్డ్స్ కర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. పులి ఎక్కడా అని విచక్షణగా అడిగారు. పులి లేదు, జస్ట్ సరదాగా అరిచాను అని నవ్వుతూ చెప్పాడు రవి. షెపర్డ్స్ ముఖంలో చిరాకు, కోపం ఉట్టిపడుతున్నాయి. కొంతసేపటికి రవి మళ్లీ అరవసాగాడు, పులి పులి కాపాడండి. పండుగ వదిలేసి మళ్లీ షెపర్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడైనా నిజమేనా అని కోపంగా అడిగారు. అబ్బా, మళ్లీ సరదాగా అరిచాను అన్నాడు రవి నవ్వుతూ. వాళ్లు కోపంతో, ఇక ముందు మేము నిన్ను నమ్మం అని వెళ్లిపోయారు. సాయంత్రం కావస్తున్నప్పుడు ఒక నిజమైన పులి పొదల వెనుక నుండి బయటకొచ్చింది. రవి నిశ్శబ్దంగా అతనిని చూస్తూ భయంతో గుండె అదిరిపోయేలా కొట్టుకుంది. పులి పులి నిజంగా పులి వచ్చింది, కాపాడండి అని అరవసాగాడు. ఈసారి ఎవ్వరూ రాలేదు. పులి గొర్రెను పట్టుకుని వెళ్లిపోయింది. భయంతో రవి ఓ చెట్టెక్కి అక్కడే వణికిపోయాడు. సాయంత్రానికి షెపర్డ్స్ తిరిగి వచ్చి భయంతో వణుకుతున్న రవిని చూశారు. నీవు చాలా అబద్ధాలు చెప్పావు కాబట్టి నీ నిజమైన అరుపుల్ని ఎవ్వరూ నమ్మలేదు అన్నారు. రవి తలదించుకున్నాడు. ఆ రోజు నుండి రవి ఇక ఎప్పటికీ అబద్ధాలు చెప్పలేదు. అబద్ధం మొదట సరదాగా అనిపించవచ్చు, కానీ నిజం చెప్పినప్పుడు ఎవరూ నమ్మకపోతే అది చాలా ప్రమాదకరం. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మీరు తరచుగా అబద్ధం చెబితే మీరు నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ నమ్మరు.